మోగిన పార్లమెంటు ఎన్నికల నగారా. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన ఈసీ. అమల్లోకి కోడ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు ఎన్నికలు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ. 26న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల విత్డ్రాకు 29వ తేదీ వరకు అవకాశం. దేశంలో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పార్లమెంటు ఎన్నికల స్కెడ్యూల్ రానే వచ్చింది. ఎన్నికల స్కెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజున పోలింగ్ జరగనుంది. మే 13 ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల స్కెడ్యూల్ను ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. పార్లమెంటుతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ను విడుదల చేశారు. దీంతో దేశంలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు 7 దశల్లో నిర్వహించనున్నారు. తెలంగాణలో 4వ దశన ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26వ తేదీ నుంచి నామినేషన్లు పరిశీలిస్తారు. 29వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికలకు 50 లక్షల ఈవీఎంలను సిద్ధంగా ఉంచామని ఎలక్షన్ కమిషనర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో 1,50 లక్షల మంది సిబ్బందిని వినియోగించుకున్నామని, ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని, అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించామని తెలిపారు. 1.82 కోట్ల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. మొత్తం దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇందులో అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి ఎన్నికలు తమకు గుణపాఠం నేర్పుతున్నాయని, కాశ్మీర్లో సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. 85 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని చెప్పారు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేయొచ్చని, ప్రతి ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతున్నదని వివరించారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని సూచించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈడీ, ఐటీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెట్టామని, ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 2100 మంది పరిశీలకులను నియమించామని చెప్పారు. ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లలో సైతం తనిఖీలు నిర్వహిస్తామని, ఎన్నికల ప్రచారం నుంచి పిల్లలను దూరంగా ఉంచాలన్నారు. జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. పార్టీల అనుకూల వార్తలను పెయిడ్ న్యూస్ గా పరిగణిస్తామని, ఎన్నికల నిబంధనలు ఆయా పార్టీల నాయకులు పాటించాలని ఎలక్షన్ కమిషనర్ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.